కమిషన్, లోకాయుక్త, ఉపలోకాయుక్త కమిషన్ చైర్మన్లకు గవర్నర్ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ ను నియమించారు. లోకాయుక్త కమిషన్ చైర్మన్ గా ఏ రాజశేఖర్ రెడ్డిని నియమించినట్లు తెలుస్తోంది. రేపు మాపో ఉత్తర్వులు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇటీవల సెక్రటేరియట్ లో 3 కమిషన్ల చైర్మన్ల నియామకానికి సర్కార్ ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్ పంపారు. వీటికి గవర్నర్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. రైట్, మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ నియామకంపై అప్డేట్స్ ఏంటి? మౌనిత, ఈ లోకాయుక్త, ఉపలోకాయుక్త తర్వాత ఈ మానవ కమిషన్ చైర్మన్ కి సంబంధించి లాస్ట్ వీక్ లో శనివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలో పేర్లను ప్రభుత్వం ఏదైతే సిఫారసు చేసిందో ఆ పేర్లపైన చర్చించి వాటిని ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే దీనికి సంబంధించి ఈ 3 కమిషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లకు సంబంధించి గవర్నర్ ఆమోదం తెలిపినట్టు తెలుస్తా ఉంది. ఇక రేపు మాపంటే మరి 1-2 రోజులలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే దీని మీద ఏ కమిషన్ కు ఎవరు అనేది ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఇక ఈ మానవ హక్కుల కమిషన్ కు సంబంధించి చైర్మన్ గా షమీం అఖ్తర్, తర్వాత ఈ లోకాయుక్తకు సంబంధించినటువంటి కమిషన్ గా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, సో వీళ్ళిద్దరిని కూడా నియమించినట్లు తెలుస్తా ఉన్నది. ఈ 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా వస్తాయి. అయితే ఇందులో ఈ ఇద్దరు కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి రిటైర్డ్ జడ్జీలే. మనకు షమీం అఖ్తర్ చూశాము, ఈ మధ్యకాలంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాంట్లో కమిషన్ వేశారు, ప్రభుత్వం కమిషన్ వేసింది. సో అందులో 3 వర్గాలుగా విభజించాలని చెప్పేసి ఈ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో వేసినటువంటి కమిషనే సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు అనుగుణంగానే ఈ ఎస్సీ వర్గీకరణ కూడా చేశారు, అసెంబ్లీలో కూడా తెలిపారు. ఇది లోకాయుక్తకు సంబంధించినటువంటి, ఇది షమీం అఖ్తర్కు సంబంధించినటువంటి పనిచేశారు కాబట్టి ఆ పనిని గుర్తింపుగానే మళ్ళీ అదే తరహాలో ప్రభుత్వం వినియోగించుకోవాలనుకున్నది. అదే తరహాలో మళ్ళీ ఈ మానవ హక్కుల కమిషన్కి సంబంధించి చైర్మన్గా నియమించనున్నారు. దీంతో పాటు ఏదైతే మనకు ఈ లోకాయుక్త ఉందో ఈ లోకాయుక్తకు ఏ రాజశేఖర్ రెడ్డిని ప్రభుత్వం సిఫారసు చేసింది. ఏ రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఇప్పటికీ ఈ రేరాకు సంబంధించి చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు. సో 2022లో ఈయన కూడా ఈ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు. సో ఆయనను మళ్ళీ ఈ లోకాయుక్త చైర్మన్ గా ప్రభుత్వం నియమిస్తున్నది. సో దీనికి సంబంధించి అఫీషియల్ గా ఈ 1-2 రోజుల్లో పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వచ్చే అవకాశం అయితే ఉన్నది. సో ప్రభుత్వం కూడా మొదటి నుంచి కూడా ఈ ఎప్పుడు నియమించాలని దాని మీద 2-3 సార్లు కసరత్తు చేశారు. తర్వాత ఈ 4 రోజుల క్రితమే దీని మీద 2 విడివిడిగా ఈ కమిషన్లకు సంబంధించి సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరమే ప్రభుత్వం ఏవైతే సిఫారసు చేసిందో ఆ సిఫారసుకు అనుగుణంగానే గవర్నర్ కూడా వీటికి ఆమోదం తెలిపారు. ఇక అఫీషియల్ గా 1 లేదంటే 2 రోజుల్లో దీని మీద పూర్తి స్థాయిలో సభ్యులు ఎవరు, తర్వాత దీనికి చైర్మన్, దానికి విధి విధానాలు ఏందనే దాని మీద పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంటుంది. మౌనిత.